పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లెవేయనెలా, నా నిబంధనమును గూర్చి మాట్లాడనేలా. మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడములను పెడచోన పెట్టుచున్నారు కదా. దొంగ కంటబడగానే మీరు వారితో పొత్తు చేయుదురు, వ్యభిచారులతో సాంగత్యము చేయుదురు. మీరు సులువుగా ఇతరులను ఆడిపోసుకుందురు, మీ నాలుక కళ్ళలాడును. మీరు మీ సోదరులను నిందించుటకు గాను, మీ తల్లి కుమారుని మీదనే తప్పులెన్నుటకు గాను సిద్ధముగా నుందురు. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని, కనుక మీరు నేనును మీ ఇంటివాడనే అని యోచించితిరి. కానీ మీ ముందర వీటన్నిటినీ ఉంచి మేము గద్దించెదను. నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయమునో నానిప్పుడు లేదేని నేను మిమ్ము చీల్చివేసెదను. అప్పుడు మిమ్మెవ్వడను రక్షింపలేడు. కీర్తన 50వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, దేవుని మాట వినని దుష్టులతో ప్రభు ఏమంటున్నారంటే, మీరు ఆయన శిక్షణను అనాదరము చేసి ఆయన వాక్యమును విడిచిపెట్టుచున్నారు కదా. దొంగతనం చేసిన వారు మీ కంట పెడితే వారిని చిత్రహింసలు పెడతారు. అలాగే వ్యభిచారం చేసేవారు కూడా మీ కంటపడిన వారిని సాంగత్యం చేస్తారు. మీరు వేరే వారిని ఊడికినే ఆడిపోసుకుంటారు. మీరు సోదరులను మరియు మీ తల్లి కుమారులను మీద తప్పులు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా చేసేవారితో ప్రభు ఏమంటున్నారంటే, నన్ను లెక్క చేయని ప్రజల్లారా, నేను చెప్పిన దాన్ని మీరు వినండి, లేదేని నేను మిమ్ము చీల్చివేస్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా రక్షింపలేరు అని ఈ వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని మాట వినకుండా ఆయన్ను లెక్క చేయని ప్రజలంలా ఉన్నామా మనం? అయితే ఒక్కసారి మోకరించి ఆయన్ని అడుగు, నీ పాపములన్నీ తొలగిపోతాయి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మీ ఆజ్ఞలను వినకుండా, మిమ్ములను ఆరాధించకుండా ఇన్నాళ్ళు నా జీవితం గడిపినందుకు మమ్ము మన్నించండి, క్షమించండి. యేసయ్య, మా సోదరుల మీద, మా తల్లి కుమారుల మీద తప్పులనటానికి సిద్ధంగా ఉంటున్నాం, కానీ నిన్ను స్తుతించడానికి మాత్రం సిద్ధంగా లేము. అందులకు మమ్మల్ని క్షమించండి. ప్రభువా, మేము మీ మాటలు వినని దుష్టుల వలె కాకుండా మిమ్మల్ని తెలుసుకొని మీ వాక్యం వినే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. మేము మారటానికి మా సొంత బలం సరిపోవడం లేదు. అయ్యా, నీ బలం ప్రసాదించుము తండ్రి. ఈరోజు ఎవరైతే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వారిని దీవించండి యేసయ్య. అలాగే వారి తలంపులను నెరవేర్చండి. మరియు రోజు చూసే వారిని కూడా దీవించి వారి తలంపులను నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.